రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్టణం దండు మైలారంలో పరువు హత్య జరిగింది. కూతురు భార్గవి మెడకు తల్లి చీరను బిగించి హత్య చేసింది. శశి అనే యువకుడిని భార్గవి ప్రేమిస్తున్నట్లు గుర్తించారు. ప్రేమ వ్యవహారంలో భార్గవి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ ఘటనపై తల్లిపై పోలీసులకు కుమారుడు ఫిర్యాదు చేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్టణం దండు మైలారంలో పరువు హత్య జరిగింది. కూతురు భార్గవి మెడకు తల్లి చీరను బిగించి హత్య చేసింది. శశి అనే యువకుడిని భార్గవి ప్రేమిస్తున్నట్లు గుర్తించారు. ప్రేమ వ్యవహారంలో భార్గవి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ ఘటనపై తల్లిపై పోలీసులకు కుమారుడు ఫిర్యాదు చేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్టణం దండు మైలారంలో పరువు హత్య జరిగింది. కూతురు భార్గవి మెడకు తల్లి చీరను బిగించి హత్య చేసింది. శశి అనే యువకుడిని భార్గవి ప్రేమిస్తున్నట్లు గుర్తించారు. ప్రేమ వ్యవహారంలో భార్గవి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ ఘటనపై తల్లిపై పోలీసులకు కుమారుడు ఫిర్యాదు చేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం దండు మైలారంలో పరువు హత్య జరిగింది. కూతురు భార్గవి మెడకు తల్లి చీరను బిగించి హత్య చేసింది. అయితే ఇదే ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికి ప్రేమించిందని ఒకే ఒక కారణంతో కన్నా కూతుర్నే తల్లి అయితే చంపిన సంఘటన ప్రయత్నం అందిస్తున్నాము. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో జరిగినటువంటి మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ప్రధానంగా భార్గవి ఎవరైతున్నారు, భార్గవి శశి అనేటటువంటి యువకుని ప్రేమించింది. ఆ ప్రేమ కారణంగానే ఈ తల్లికి తెలియడంతో చివరికి తల్లి కూతుర్ని వచ్చేసి మందలించడం, అయినా సరే మాట వినకపోవడంతో చివరికి హత్య చేసినట్టుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో కోణంగానే ప్రధానంగా ఆ తల్లిని అదుపులోకి తీసుకున్నటువంటి మహిళను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు పూర్తిగా కూడా ఏం జరిగింది అనే దాని మీద ప్రయత్నం అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారని చెప్పవచ్చు. శశి అనే యువకుడిని ప్రేమించినందుకే కూతుర్ని హత్య చేయడము, కూతుర్ని ప్రధానంగా ప్రేమించడం అనేది, ఎందుకు ప్రేమించిన తర్వాత ఆ యువకుని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో చివరికి దానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తల్లి కూతురు మెడకి చీరను చుట్టి
చివరికి అమ్మాయిని చంపినట్టుకైతే పోలీసులు భావిస్తున్న నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తు అంతా కూడా పూర్తయిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద అయితే పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.